వెల్కమ్ టు పిఐటిఎస్. బార్కోడ్ ప్రింటర్ ఇష్యూ వస్తే వాటిని మీరు ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సేమ్ థింగ్, బార్కోడ్ ప్రింటర్ మీకు బిల్ ప్రింటర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ప్రాసెస్లో బార్కోడ్ ప్రింటర్ కూడా ఉంటుంది. సో ఈ బార్కోడ్ ప్రింటర్లో కామన్గా వచ్చే ఫస్ట్ ఎర్రర్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఫస్ట్ బార్కోడ్ ప్రింటర్ను ఎలా ఓపెన్ చేయాలి అంటే జస్ట్ కంట్రోల్ ప్యానల్. సో కంట్రోల్ ప్యానల్ ఇలాగైనా ఓపెన్ చేయండి, లేదు అంటే విండోస్ బటన్ ఆర్ ప్రెస్ చేసి రన్లోకి వెళ్ళి కంట్రోల్ అనే క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఇలా స్మాల్ ఐకాన్స్లో కాకుండా ఇలా కేటగిరీలో వస్తే మీకు ఐడెంటిఫై చేయడం కష్టమైతే సో క్లియర్గా ఇక్కడికి వెళ్ళి స్మాల్ ఐకాన్స్ పెట్టుకోండి. దీంట్లో డివైజెస్ అండ్ ప్రింటర్స్ అని ఉంటుంది. మీకు ఇన్ కేస్ ప్రతిసారి ఈ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దీన్ని షార్ట్కట్ స్క్రీన్ మీద పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు మీకు. చూడండి, దీని షార్ట్కట్ని ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి డెస్క్టాప్ మీద పెట్టేసుకోండి. మీకు ప్రతిసారి ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా మీరు డివైసెస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ప్రింటర్స్ కనెక్ట్ అయి ఉన్న అన్ని ప్రింటర్స్ వచ్చేస్తాయి లిస్ట్లో. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో బార్కోడ్ ప్రింటర్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నాకు ఇక్కడ జెడ్ డిజైనర్ అనేది బార్కోడ్ ప్రింటర్ ఉంది. సో దీంట్లోంచి నాకు ప్రింట్ రావట్లేదంటే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 1లో పైన ఉన్న చూడండి, మా ముందు ప్రింటర్ ఆన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ప్రాపర్గా. అండ్ అలాగే ఆ ప్రింటరు రెడీ స్టేట్లో ఉండాలి. అంటే ఏంటంటే గ్రీన్లో కానీ బ్లూలో కానీ, కొన్ని ప్రింటర్లు బ్లూలో వస్తాయి, కొన్ని ప్రింటర్లు గ్రీన్లో వస్తాయి. గ్రీన్లోనే ఉండాలి. అలా కాకుండా ఆ బార్కోడ్ ప్రింటర్ కనుక బ్లింక్ అవుతూ ఉంటే రెడ్లో కానీ దేనికన్నా అది ప్రింటర్ ప్రాపర్గా లోపల లేబుల్ కానీ ఇవన్నీ ఏవి కరెక్ట్గా సెట్ చేయలేదని అర్థం. సో గ్రీన్లో ఉన్నా సరే ప్రింట్ రావట్లేదు అంటే ఈ ప్రింటర్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఏమన్నా ప్రింట్స్ ఉన్నాయా, ఎగ్జిస్టింగ్ ప్రింట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఉంటే ప్రింటర్లోకి వెళ్ళి క్యాన్సిల్ ఆల్ డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేయాలి. ఇన్ కేస్ క్యాన్సిల్ ఆల్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ ప్రింటర్ ఆఫ్లైన్ అనేది టిక్ మార్క్ ఉండకూడదు. బాగా అబ్జర్వ్ చేయండి, టిక్ మార్క్ ఉంటే దాన్ని టిక్ మార్క్ తీసేయండి, ఇలా ఉండాలి. ఫైనల్గా మీరు దీన్ని కూడా తీసుకెళ్ళి సో ఇక్కడ ప్రింటర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి, ప్రింటర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి టెస్ట్ ప్రింట్ని టెస్ట్ చేస్తాం మనం, రైట్. సో ఇలా టెస్ట్ ప్రింట్ని మనకి జస్ట్ ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇది బార్కోడ్ ప్రింటర్. నాకు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, నాకు సో గ్రీన్లోనే ఉంది స్టేబుల్గా. సో నేను టెస్ట్ ప్రింట్ ఒకసారి టెస్ట్ చేస్తున్నాను చూడండి. టెస్ట్ ప్రింట్ నాకు వచ్చేసింది క్లియర్గా. ఎస్, ఇప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. ఇందులో ఈ ప్రాసెస్లో ఏది మీకు క్లియర్గా లేకపోయినా టెస్ట్ ప్రింట్ అనేది రాదు, రైట్. ఇలా మీ బార్కోడ్ ప్రింటర్లు ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ కేస్ ఇదేమన్నా డిస్కనెక్టెడ్లో ఉంటే, ఇన్ కేస్ దీంట్లో ఏమన్నా డిస్కనెక్టెడ్ ఫీచర్లో ఏమన్నా ఉంటే ఇక్కడ కేబుల్ యూఎస్బి కేబుల్ ఒకటి మార్చి చూసుకోండి. అసలు పవరే రాకపోతే పవర్ అడాప్టర్ చెక్ చేసుకోండి, రైట్. ఇలా మీరు మీ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవచ్చు బార్కోడ్ ప్రింటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.